ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని సొంత తల్లిని, మతి స్థిమితం లేని అక్కను పొట్టన పెట్టుకుంది ఓ మహానీయురాలు. ప్రియుడితో కలిసి అతి కర్కశంగా చంపేసింది. లాలాగూడ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఎఫ్ఐఆర్కు అడ్డొస్తుందని అక్కను చంపి మూటగట్టి ఆ మృతదేహాన్ని సంపులో పడేసి మూత పెట్టింది. 2 రోజుల తర్వాత ప్రియుడితో తన తల్లి సుశీలను హత్య చేయించింది. పోలీసులు సుశీల హత్య కేసుపైన విచారణ చేస్తుండగా మతిస్థిమితం లేని అక్క మృతి ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల వయసున్న ఒక మహిళ తనకు పెళ్లి కాకపోవడంతో ఒక పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ వ్యవహారం తన కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మహిళా కుటుంబంలో 2 హత్యకు గురయ్యారు. తన ప్రియుడితో కలిసి తన సోదరి, తల్లిని ఆమె హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనలో ఒక హత్య గురించి విచారణ మొదలుపెట్టిన పోలీసులకు మరో హత్య ఇంతకుముందే జరిగిందని, ఆ మృతదేహం కుళ్ళిపోయిందని తెలిసి షాక్ అయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో జరిగింది. నార్త్ లాలాగూడకు చెందిన ఉడుగుల సుశీల్కు జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమామహేశ్వరి, శివకైలాష్ పిల్లలు. కూతుళ్ళెవరికి పెళ్లిళ్ళు కాలేదు. జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగాలేదు. ఉమామహేశ్వరి లాల్ బజార్లోని ఓ కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. కొడుకు శివ యుఎస్లో జాబ్ చేస్తున్నాడు. రైల్వేలో పనిచేసే సుశీల భర్త కొన్నేళ్ల కింద అనారోగ్యంతో చనిపోగా అతడి ఉద్యోగాన్ని 2వ కూతురు లక్ష్మికి ఇచ్చారు. జవహర్ నగర్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. సుశీల తన కోడలు స్రవంతి, కూతురు ఉమామహేశ్వరితో కలిసి ఉంటుంది. లక్ష్మి లాలాగూడ రైల్వే వర్క్ షాప్లో జాబ్ చేస్తూ తన అక్క జ్ఞానేశ్వరితో కలిసి రైల్వే క్వార్టర్స్లో ఉంటుంది. కాగా జవహర్ నగర్కు చెందిన అరవింద్ కుమార్ అలియాస్ అరుణ్తో 2010 నుంచి వీరి కుటుంబానికి పరిచయాలు ఉన్నాయి. ఈ క్రమంలో లక్ష్మికి అరవింద్కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు కలిసి తిరుగుతుండడంతో చాలాసార్లు గొడవలు జరిగాయి. గురువారం ఉదయం కోడలు కూతురు డ్యూటీకి వెళ్ళగా సుశీల ఒంటరిగా ఇంట్లో ఉంది. రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఇంటి నుంచి పెద్ద శబ్దాలు వస్తుండడంతో స్థానికులు ఉమామహేశ్వరికి ఫోన్ చేశారు. ఆమె తల్లికి కాల్ చేయగా రిసీవ్ చేసుకోలేదు. ఇంటికి వచ్చి చూడగా తల్లి శవమై కనిపించింది. సీసీ కెమెరాలు చెక్ చేయగా అరవింద్ కుమార్ గోడ దూకి పారిపోతున్నట్టు కనిపించింది. దీంతో జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని సిఐ సైదయ్య దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసు విచారణలో ఉమామహేశ్వరి అక్క లక్ష్మికి అరవింద్కు మధ్య సంబంధం ఉందని తెలుసుకున్నారు. దీంతో లాలాగూడ రైల్వే క్వార్టర్స్కు వెళ్లి లక్ష్మిని విచారించగా షాక్కు గురిచేసే మరో విషయం చెప్పింది. తమ సంబంధానికి అడ్డుగా వస్తున్న జ్ఞానేశ్వరిని కూడా 2 రోజుల క్రితం చంపి సంపులో మూటగట్టి పడేసినట్లు చెప్పింది. దీంతో లాలాగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా సిఐ రఘుబాబు నేతృత్వంలో సంపులో చూడగా జ్ఞానేశ్వరి డెడ్ బాడీ డీకంపోజ్ అయిన స్థితిలో కనిపించింది. దీంతో డెడ్ బాడీని బయటకు తీసి గాంధీ మార్చురీకి తరలించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరవింద్ కోసం గాలిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.